ఇప్పుడు జీవో రావడం జరిగింది. నిన్ననే జీవో రిలీజ్ అయింది, కానీ అఫీషియల్గా ఈరోజు చేతికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి లేట్గా తెలిసినటువంటి కొన్ని జిల్లాల్లో రేపు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కూడా. ఈ సందర్భంగా నేను తెలియజేసేది యావత్ తెలంగాణ ప్రజలకి, ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ వర్గమైనా సరే, ఏ జాతి అయినా సరే అందరినీ గౌరవించి హక్కున చేర్చుకునేదే కాంగ్రెస్ పార్టీ అని మరోసారి నిరూపించుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి వారికి మా ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలిసినటువంటి విషయమే, పోయిన నెల 22వ తారీఖు మార్చిన ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము మీకు అందరికీ తెలుసు. ఆర్యవైశ్యుల మొత్తం 33 జిల్లాల నుంచి కదలి వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందలాది మంది ఆర్యవైశ్యులు వచ్చి వాసవి పారాయణం గిన్నీస్ వరల్డ్ రికార్డులో పాల్గొనడం, అది రికార్డు బ్రేక్ చేయడం, ఒక్క కమ్యూనిటీతో వేలాది మంది 30,000కు పైగా ఆ రోజు ఆ కార్యక్రమంలో పారాయణం చేయడం కూడా మనం చూసాము. దానికి ఎంతో మంది కూడా మా మహిళా సోదరిమణులు 30,000కు పైగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. అద్భుతంగా జరిగినటువంటి ఆ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అనేటటువంటి కార్యక్రమం మేము ఆర్యవైశ్యుల ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, మేము అడిగిన వెంటనే నేను మరి కార్పొరేషన్ కూడా గత 10 ఏళ్లుగా అడుగుతుంటే గత ప్రభుత్వంలో రానటువంటి కార్పొరేషను ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే కార్పొరేషన్ని ప్రకటించడము, దానికి తొలి చైర్మన్గా నన్ను ఈరోజు నియమించడం కూడా నిజంగా కాంగ్రెస్కి ఉన్నటువంటి చిత్తశుద్ధే కానివ్వండి, వైశ్యుల పట్ల గతంలో నుండి వైశ్యుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవే కానీ నిరూపించుకోబడింది. మరి ఆనాడు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఆర్యవైశ్య దేవాలయాలకు సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారికి రోషయ్య గారు ఇస్తే, మా అందరూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అందరి తరఫున వారు మరి ముఖ్యమంత్రికి ఇస్తే, వారు ఆనాడు ఆ వినతి పత్రాన్ని మరి ఈరోజు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు మేము అడగగానే ఈ కోరికను నెరవేర్చారో, ఆ రోజు కూడా ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలన్నింటినీ కూడా ఎండోమెంట్లో నుంచి విడిపించి ఆర్యవైశ్యులకు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు అందరూ కూడా ఆర్యవైశ్యులే ఉంటూ దేవాలయానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఆర్యవైశ్యులకే అప్పగించడం ఏ విధంగా అయితే జరిగిందో, అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కూడా తర్వాత ఒక 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అడిగినటువంటి కోరికని రాష్ట్రం వేరైన తర్వాత ఆర్యవైశ్యులకి మరి చిన్న చూపు చూసి గత ప్రభుత్వము కార్పొరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ధర్నాలు చేసిన, దీక్షలు చేసిన కార్పొరేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మాకు మేము ఏం అడిగినా కూడా ఆర్యవైశ్యులు అంటే శ్రీమంతులు ఉంటారు, మీకెందుకు ఇవ్వాలి అని మాట్లాడినటువంటి గత ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా గమనించాల్సిందిగా ఈరోజు యావత్ తెలంగాణలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు అందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటున్నాను. మరి ఆ వేదిక ద్వారా మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియం వేదిక ద్వారా నేను అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, మా చిరకాల కోరిక అన్న, మా ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నేను ఒక విన్నవించుకుంటున్నా. మా ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి జయంతిని అలాగే ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక పండగల్లో చేర్చమని చెప్పాను. ఎంబడే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడము, అసెంబ్లీ అయిపోయే లోపు దీని మీద ప్రకటన చేస్తామని చెప్పారు. దాని మీదనే కట్టుబడి ఉండి ఇచ్చిన మాటని, ఆడిన మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి ముఖ్యమంత్రి గారు కరెక్ట్ నెల రోజులు తిరగకముందే మరి ఈ నెల 26వ తారీఖు ఆదివారం రోజు వాసవి జయంతి ఉన్నదని నేను అందరినీ విన్నవించుకోవడం ద్వారా ఎంబడే మరి నిన్న ఎంత చీకటైనా సరే దీని ప్రాసెస్ అంతా పూర్తి చేసి మరి గజెట్ కూడా తయారు చేసినటువంటి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా రాత్రి 9 గంటలకి మరి మనకు ఈ కార్యక్రమం ముగిసి జీవో కూడా ఈరోజు ఉదయం ఇవ్వడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో ఆర్యవైశ్యుల పట్ల మనం గమనించాలి. మొన్ననే 6 మంది మున్సిపల్ చైర్మన్లని, 6 మంది వైస్ చైర్మన్లని, ఒక కార్పొరేషన్ చైర్మన్ని కూడా ఆర్యవైశ్యులకి దక్కింది ఈ ప్రభుత్వంలో అని చెప్పడానికి సగౌరవంగా నేను గర్విస్తున్నాను.
అదేవిధంగా ఏదైనా సరే రేపు రాబోయే కాలంలో ఇంకోటి ఆత్మార్పణ దినోత్సవం కూడా ఉంది. ఈరోజు మరి ఇంకా 3 రోజులలో పండగ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్ ముగించుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా ప్రాసెస్ చేయమని చెప్పారు కాబట్టి ఈ తొందరగా ప్రాసెస్ అయిపోయింది. రేపు మళ్ళీ ఇంకో 10 నెలల్లో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఉంటుంది. అప్పట్లోపల ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తానని చెప్పారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పూర్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కోరికని మన్నించి ఎంబడే ఎంతోమంది ఈరోజు సంబరాల్లో ఉన్నారు. ఆర్యవైశ్యులందరూ కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టము. దేవాలయ వాసవి మాత జయంతిని అధికారికంగా అన్ని కలెక్టరేట్ ఆఫీసులలో అధికారిక పండంగా చేసుకుంటూ అందరూ మంత్రులకు కూడా ఇది ఆదేశము మరి ఈ జీవో ద్వారా అన్ని చోట జరపాలని ఏదైతే సూచనలు వచ్చినాయో దానికి అన్నిటికి కూడా మేము సంతోషిస్తూ అందరూ తెలంగాణలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.